హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు ఒక మంచి స్పెషల్ ప్లాంట్తో మీ ముందుకు వస్తున్నానండి. అదే రాధా మనోహరం. రాధా మనోహరంలో సింగిల్ పెటల్ ఉంటుందండి, డబుల్ పెటల్ ఉంటుందండి. అందులో డబుల్ పెటల్ అండి. ఇది చాలా లో మెయింటెనెన్స్తో పెరిగే మొక్క అండి. చూద్దాం రండి. ఈ రాధా మనోహరాన్ని రంగూన్ క్రీపర్ అని, రంగూన్ మల్లి అని, క్యాంబ్రిటాన్ ఇండికమ్ అని పిలుస్తారండి. ఇది ఎప్పుడూ ఫ్లవరింగ్ వచ్చే వెరైటీ అండి. ఇంత అందాన్ని మన గార్డెన్లో పెంచుకోవడం మన అదృష్టం అండి. వీటి బడ్స్ గ్రీన్ కలర్లో ఉండి ఫ్లవర్స్ బ్లూమ్ అయినప్పుడు వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో, ఆ తర్వాత పింక్ కలర్లోకి, ఆ తర్వాత రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుందండి కలర్. అందుకే ఒకే గుత్తులో 3 కలర్స్తో మనల్ని మెస్మరైజ్ చేస్తాయండి. చూడండి ఆ లుక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మనం కళ్ళు తిప్పుకోగలమా అండి ఈ పువ్వులు చూసాక? దట్టు దీనికి ఫ్రాగ్రెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. మన గార్డెన్ లో ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన ఒక మంచి క్రీపర్ అండి. వీటి పువ్వులు 10 to 12 సెంటీమీటర్స్ సైజ్ లో ఉంటాయండి. ఇవి బ్లూమ్ అయినప్పుడు వీటి సువాసన రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుందండి. వీటి పువ్వులు మంచి సువాసనతో పాటు ఆయుర్వేద మెడిసిన్స్ లో కూడా యూజ్ చేస్తారండి. ఇది కంప్లీట్ అవుట్డోర్ ప్లాంట్ అండి. వాటర్ కూడా మట్టి ఆరుదలను బట్టి చూసుకుని వాటరింగ్ చేసుకోండి. ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ వాడడం వల్ల ఫ్లవర్స్ ఇలా గుత్తులుగా పూస్తాయండి. అంటే బనానా పీల్ పౌడర్ గానీ, బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ గానీ, బోన్ మీల్ గానీ వాడటం వల్ల ఇలా హెల్దీగా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ హెల్దీ ప్లాంట్స్ మీ గార్డెన్ లో కూడా ఉండాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ.